2023 అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి హ్యాట్రిక్ కొడదామంటున్న గులాబీ బాస్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అక్కడి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై వ్యూహాన్ని రచిస్తున్నారు గులాబీ బాస్. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 40 సీట్లు గ్యారంటీగా గెలుస్తుంది. ఇక కొంచెం కష్టపడితే 30 నుంచి 35 గెలుస్తుంది. కొంచెం రైట్గా ఉన్న నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడైతే సీటు దక్కదు ఆ ప్రాంతంలో మంత్రులను అదేవిధంగా ఇన్ఛార్జీలు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే గులాబీ బాస్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశాలన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే తాజాగా మనకు కనబడతా ఉన్నాయి. 2023 ఎన్నికలకు సంబంధించి మూడోసారి కూడా గులాబీ బాస్ హైట్రిక్ కొట్టాలి అన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒక సంవత్సరం ముందుగానే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటుగా ఏవైతే వీక్ గా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్ఛార్జీలను పెట్టి కూడా వాటిపై ఫోకస్ చేసేటువంటి అవకాశాలు కూడా ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే 2014-18లో ఓడిపోయినటువంటి కొన్ని సీట్లు ఏవైతే ఉన్నాయో తదనంతరం కూడా 2018 నుంచి 18లో ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సీట్లకు సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా సేకరిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పలు సర్వేలను నిర్వహించడంతో పాటుగా ఏవైతే నియోజకవర్గాలలో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు నెరవేరని ప్రాంతాలు, అదేవిధంగా నియోజకవర్గాలలో పార్టీ డౌన్ క్యాడర్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 40 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ అధిక మెజారిటీతో గెలుస్తుంది. తదనంతరం కూడా కొంచెం కష్టపడితే 30 నుంచి 35 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి పలు జిల్లాలలో మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలలో ఎల్సీ కవితను ఇన్ఛార్జ్ గా పెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ తదనంతరం కూడా సంగారెడ్డి మెదక్ జిల్లాకి సంబంధించి మెదక్ జిల్లాలో కూడా ఇటు సిద్దిపేటకు సంబంధించినటువంటి మంత్రి హరీష్ రావును కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్ గా పెట్టేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఆ తదనంతరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి చూసినప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలువురు నేతలు అయితే కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఆ మంత్రి ఎర్రబెల్లితో పాటుగా సీనియర్ నేత అయినటువంటి కడియం శ్రీయర్ ని కూడా ఇన్ఛార్జ్ గా వివరించి ఏ నియోజకవర్గాల్లో అయితే అసంతృప్తి ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి కొంత మైనస్ పాయింట్ ఎక్కడ ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి స్పెషల్ గా ఫోకస్ చేసేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడతాయి. 2023 ఎన్నికలకు సంబంధించి మాత్రం హైట్రిక్ కొట్టాలి అనేది మాత్రం టీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా మూడోసారి హైట్రిక్ కొట్టేందుకు గులాబీ బాస్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో అధికార రాష్ట్ర పార్టీగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఓవరాల్ గా సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ అయితే ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జర్నలిస్ట్ రాజు ప్రణయ్, అమా న్యూస్, హైదరాబాద్. 2023 అసెంబ్లీ ఎన్నికల సంబంధించి